గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా, నీ ఆత్మచేత నీ పరిశుద్ధాత్మ చేత నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమతండ్రి. ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవం, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవం. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొను, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. కన్ను మూసుకొని ప్రార్థించుకొని వాక్యంలో స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ నాయన ప్రభువా, ఈ అమావాస్య ప్రార్థనలో నాయన ప్రభువా, మరి వాక్యం ద్వారా మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవ నువ్వు ఇచ్చిన జ్ఞానం చేత ముందుకెళ్ళేటట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మరి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, నా కొరకు మీరు ప్రార్థించండి. అదేవిధంగా మరి ఈరోజు మనం అమావాస్య ప్రార్థన పండుగ, అంటే అమావాస్య పండుగలు ఎందుకు మనం జరుపుకుంటామంటే బైబిల్ ద్వారా మరి ఈరోజు మనం తెలుసుకుందాం, ధ్యానించుకుందాం. మనం తెలుసుకుందాం, ధ్యానించుకుందాం. మనము అమావాస్య పండుగ అంటే బైబిల్లో అమావాస్య పండుగను మరి చేసుకుంటామా లేదా అనేది మనము ఒకసారి ధ్యానించుకుందాం. చేసుకోవచ్చా లేదు. 81వ కీర్తన ఇక్కడ ఏమని ఉంటుందంటే 81వ కీర్తనలో ఒక మాట చెప్పి ఉంటుంది. అంటే అమావాస్య గురించి 81వ కీర్తన 3వ వచనంలో ఏముంటుందంటే, అసలు ఈ పండుగను ఎవరు మరి చేయగలరంటే, ఎందుకు చేస్తారంటే, ప్రాముఖ్యంగా మన బైబిల్లో 2 రకాల రిలీజియన్స్గా ఉన్నాయి. అంటే రిలీజియన్ అంటే క్రిస్టియానిటీ అంటే రిలీజియన్ అంటే కాదు, కానీ మార్గమే. కానీ మామూలుగా చూసుకుంటే 2 మతాలు ఉన్నాయి. అంటే 2 మతాల్లో ఒకటి యూదులకు సంబంధించింది, రెండోది క్రైస్తవ మతం. క్రైస్తవ మతం అంటే మనకు మార్గమే కానీ
ఆ రకంగా చూసుకోవాలి. అంటే వారు ఏం చేస్తారంటే మన క్యాలెండర్ కాకుండా వారు చంద్రుడిని చూసి, అంటే పుణ్యం రోజు, అంటే పుణ్యము మొదటి రోజు నుంచి వాళ్ళు చంద్రుడు మొదటిగా స్టార్ట్ అయినప్పుడు వారు ఏం చేస్తారంటే దేవుడికి ప్రార్థించడం, దేవునికి స్తుతి యాగం చేయడం, అంటే మొట్టమొదటి నెలగా వాళ్ళు ప్రకటిస్తారు. మనం ఏంటంటే మన గ్రిగోరియన్ క్యాలెండర్ అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనము చేస్తాం. అంటే ప్రపంచం వ్యాప్తంగా మనము ఏం చేస్తామంటే నెలలసారి, అంటే ఇప్పుడున్న గ్రిగోరియన్ క్యాలెండర్ని మనము పాటిస్తాం. కానీ యూదుల క్యాలెండరు లూనార్ క్యాలెండర్ ఉంటుంది, వాళ్ళది క్యాలెండర్ వేరుగా ఉంటుంది. కాబట్టి వారి పండుగలు అంటే వారు ఎలా చేశారు, మరి పండుగలు దేవుణ్ణి ఎలా స్తుతించబడ్డారు, దేవుణ్ణి ఎలా స్తుతించారు అనేది మనం తెలుసుకున్నాం. 81వ కీర్తన 3వ వచనం, అమావాస్య కొమ్ము ఊదుడి, మనకు పండగ ఆచరించి దినమున పున్నము నాడు కొమ్ము ఊదుడి. అంటే అమావాస్య రోజు కూడా మీరు కొమ్ము ఊదండి, పుణ్యం రోజు కొమ్ము ఊదండి. ఎందుకు ఊదమంటున్నాడంటే దానికి వాళ్ళకు మొట్టమొదటి నెలగా వారు అనుకుంటారు. అంటే చంద్రుడు అంటే పున్నము స్టార్ట్ అయ్యే ముందే వారికి మొట్టమొదటి నెల, అమావాస్య స్టార్ట్ అయ్యే ముందు వారికి నెల కంప్లీట్ అవుతుంది. అంటే అమావాస్య పుణ్యం రోజు వారు ఏం చేస్తారంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుడికి ప్రార్థించడం లాంటివి చేస్తూ ఉంటారు. అందుకని అమావాస్యను పుణ్యంను వారి ప్రవక్తలు ఎవరైతే ఉంటారో వారు ఆ కొమ్మును పట్టుకొని ఊదుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం, అసలు దేవుడు సూర్యుడిని మరి చంద్రుడిని ఎందుకు సృష్టించారు? మొదటి అధ్యాయము, ఆదికాండము మొదటి అధ్యాయము 14వ వచనము నుంచి 18వ వచనం వరకు మనం చదువుతాను, మీకు అర్థమవుతుంది. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచెను, ఆకాశ విశాలమందు జ్యోతులను కలగజేయునుగాక అని, అవి సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై ఉండెను గాక. అంటే పగటిని రాత్రిని వేరుపరిచాడు. అంటే పగలిని రాత్రిని దేవుడు ఏం చేస్తాడంటే వేరుపరిచాడు. వేరుపరిచి ఏం చేస్తాడంటే వాటికి, అంటే వేరుపరిచి ఆకాశ విశాలమందు జ్యోతుల్ని, మరి జ్యోతుల్ని కమ్మని చెప్పిండు, జ్యోతుల్ని కలుగును గాక అని దేవుడు చెప్పగానే అవి సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములు తెలియదందుకు మనకు అవి సూచనగా ఉన్నదానికి దేవుడు వాటిని కలగజేశాడు. మరి 13వ వచనంలో ఏముందంటే, పదహారవ వచనంలో దేవుడు ఆ ప్రకారమే పలికెను. దేవుడు ఆ రెండు జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని కలుగజేసెను. మరి పగటిని ఏలడానికంటే పగటిని ఏలడానికంటే ఏమంటుందంటే వెలుగుటకు, పగటి వేళ వెలుగుటకు ఏమైందంటే పెద్ద జ్యోతిని, మరి సూర్యుడిని దేవుడు తయారు చేసినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. దేవుడు సూర్యుడిని తయారు చేశాడు. మరి అదేవిధంగా రాత్రి వేళ వెలగడానికి దేవుడు ఏం చేశాడంటే, మరి కలగజేశాడంటే ఏంటంటే చంద్రుడిని కూడా తయారు చేశాడు. అంటే రెండు జ్యోతుల్ని, చిన్న జ్యోతి, పెద్ద జ్యోతి, చిన్న జ్యోతిని దేవుడు కలగజేశాడు. కలగజేసిన తర్వాత ఏమైందంటే చిన్న నక్షత్రములను చేశాను. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని వెలిగించుటకును, చీకటిని
వేరుపరిచి దేవుడు ఆకాశ విశాలమందు వాటిని నుంచెను. హల్లెలూయా. మంచి దానిని దేవుడు చూచెను. హల్లెలూయా. ఇక్కడ ఏమైందంటే మరి పగటిని రాత్రిని వేరుపరచాడు. అంటే భూమి మీద వెలుగడానికి ఏం చేశాడంటే మరి సూర్యుడిని చంద్రుడిని దేవుడు సృజించాడు. అంటే దేవుడు కలగజేశాడు. వాటిని రెండింటికి కలగజేసి దానికి మరి దేవుడు తయారు చేసి పెట్టాడు. మరి ఇదంతా బాగానే ఉంది అయ్యగారు. మరి ఈ అమావాస్యని పుణ్యం గురించి మాకు చెప్పండి అని మీరు అడగచ్చు. అప్పుడు సంఖ్యాకాండము 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే దీనికి మరి యూదులు అసలు ఏం చేశారు, దేవుడికి అర్పణాలు అంటే దేవుడికి ఏ రకంగా దేవుణ్ణి స్తుతించారు, ఏ రకంగా దేవుణ్ణి ఎందుకు ఊదారు, బాణా ఎందుకు ఊదారు, కొమ్ము ఎందుకు ఊదారు అనేది మనం తెలుసుకుందాం. మరి సంఖ్యాకాండ 10వ అధ్యాయము 10వ వచనంలో చూసుకుంటే మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు మరియు ఉత్సాహ దినమందున నియామక కాలమున యందు నెల ఆరంభము లాయనందున మీరు దహన బలులకు కానీ సమాధాన బలులు కానీ అర్పించుడు, ఆ బూరను ఊదవలెను. అప్పుడు మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థంగా ఉండుటకు మీ దేవుడైన యెహోవాను నేనే. అంటే మొట్టమొదటి నెలగా అంటే నెల రోజు ఏం చేశారంటే మొట్టమొదటి నెలకి మరి ఏం చేశారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. స్తుతించి ఏం చేస్తున్నారంటే మరి దహన బలులు సమాధాన బలులు మరి అర్పిస్తూ ఊదుతూ ఉన్నారు. ఊరని ఊదుతూ ఉన్నారు. ఎందుకు ఊదుతున్నారంటే అక్కడున్న ప్రజలందరికీ మరి ఇది మొట్టమొదటి నెల కాబట్టి అక్కడున్న ప్రజలకు తెలియాలి కాబట్టి అక్కడున్న ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే వారు ఆ బూరని ఊదుతున్నారు. ఊదినప్పుడు అక్కడ ఏమైందంటే జ్ఞాపకార్థంగా ఉండుటకై మీ దేవుడైన యెహోవాను నేనే. అంటే సమాధాన బలులు మరి దహన బలుని అర్పిస్తూ ఉన్నారు. అంటే అమావాస్య పండుగను మరి ఈ రకంగా చేశారు. దేవుడికి స్తుతించడం, దేవుడికి సమాధాన బలులు మరి దహన బలులు అప్పుడు వారు అర్పించారు. ఆ రకంగా చూసుకుంటే మరి దేవుడు కూడా అంటున్నాడు నీ దేవుడైన యెహోవాను నేనే. అంటే మొట్టమొదటిగా అప్పట్లో మరి దాని గురించి అప్పుడు మన పితరులు అంటే ఎవరైతే యూదులు ఎవరైతే ఉన్నారో అప్పుడు చేసిన పండుగలు ఆచరణ. మరి 28వ అధ్యాయము అదే సంఖ్యాకాండము ద్వారా 28వ అధ్యాయము 11వ వచనంలో మనము చదువుకుంటే దాని గురించి ఎలా స్తుతించారు, మరి దేవుణ్ణి ఏ రకంగా అమావాస్య పండుగల గురించి మొట్టమొదటి నెల గురించి వారు ఏం చేశారో ఒకసారి మనం ధ్యానించుకుందాం. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించారు. నెలకు అంటే మొట్టమొదటి నెలకు ఏం చేశారంటే దహన బలిని అర్పించారు. మరి 2 కోడెల దూడలను 1 పొట్టేళ్లను నిర్దోషమైన 7 గొర్రె పిల్లను వాటిని ప్రతి కోడ దూడలతో ఉన్నది. అంటే ఏం చేశారంటే 2 కోడలను 1 పొట్టేళ్లను అంటే 2 కోడలు అంటే మరి 2 మేకపోతులు అనుకోవచ్చు, మేకలు అనుకోవచ్చు, వాటిని బలించారట. మరి ఆ రకంగా దహన బలి ఇచ్చారట. ఏ బలి ఇచ్చారు? దహన బలిగా దేవుడికి నిర్దోషమైన బలి అంటే
పాపక్షమాపణ బలి ఇచ్చారు. అంటే దేవుడికి మొట్టమొదటిగా నైవేద్యంగా ఆ బలులు అనేటివి అప్పుడు మొట్టమొదటి నెలగా వారు దేవుణ్ణి స్తుతించి ఆ దహన బలిని యెహోవాకు అర్పించారు. హల్లెలూయా. మరి దీని గురించి ఏవేలు ప్రవక్త ఏమన్నారంటే, ఏవేలు 2వ అధ్యాయము 31 ఏవేలు ప్రవక్త ఏమన్నారంటే, ఏవేలు గ్రంథంలో ఏం రాసిందంటే, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం 32వ వచనం చదువుతున్నాను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహా దినమున రాకముందే సూర్యుడు తేజహీనుడగును, చంద్రుడు రక్తవర్ణుడగును. యెహోవాను సెలవిచ్చినట్టు సీయోను కొండ మీద యెరూషలేములలో తప్పించుకున్న వారందరినీ శపించిన వారిలో యెహోవాను పిలుచువారుని కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనను ప్రార్థన చేసిన వారందరూ రక్షింపబడరు. అంటే యెహోవా రాకడ అంటే క్రీస్తు వారి మరి క్రీస్తు యొక్క 2వ రాకడ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మరి యెహోవా యొక్క భయంకరమైన మహాదినమున అంటే రాకడ యందు సూర్యుడు తేజహీనుడవును. సూర్యుడు ఏమవుతాడంటే ఇక తన కాంతిని అంటే తన వెలుగు అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి దేవుడి రాకడలో ఆ వెలుగు సూర్యుడిని ఏ జ్యోతి అయితే మరి దేవుడు మరి సృజించాడో ఆ సూర్యుడు మరి వెలుగు అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు ఏమవుతాడంటే రక్తవర్ణం వలె అవుతాడంటే, ఈ మధ్య మనము మరి వార్తల్లో చూసినప్పుడు ఏమైందంటే ఆ చంద్రుడు రక్తవర్ణంగా మారినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆ వార్తల్లో మన శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా చూస్తే నిజమే. ఇప్పుడు మనం వార్తల్లో చూసినప్పుడు అక్కడ మనం ఇంటర్నెట్లో చూసినప్పుడు ఏమైందంటే చంద్రుడు కూడా రక్తవర్ణంగా మారాడు. ఆ రకంగా దేవుడు రాకడ మరి క్రీస్తు యొక్క రాకడ 2వ రాకడ ఉంది. మరి ఎవరైతే యెహోవా నామం అంటే యెహోవా నామంలో ప్రార్థిస్తారో వారు మాత్రం రక్షింపబడతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆ రకంగా చూసుకుంటే ఇదే మాట మరి ప్రకటన గ్రంథంలో ఉంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. మరి చంద్రుడి గురించి ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగింది. సూర్యుడు కంబేలి వలె నలుపాయను, చంద్రబిందమంతయు రక్తవర్ణం వలె ఆయను. ఇక్కడ కూడా ఏమైందంటే సూర్యుడట నల్లగా అయిపోయాడట. క్రీస్తు యొక్క రాకడలో ఏమైపోయిందంటే ముద్ర విప్పినప్పుడు 6వ ముద్ర విప్పినప్పుడు ఏమైందంటే అక్కడ
మరి సూర్యుడు అంటే సూర్యుడు ఎలా అయిపోయిందంటే నల్లగా అయిపోయాడు. మరి చంద్రుడు ఎలా అయిందంటే రక్తవర్ణం వలె. ఇప్పుడు మనం మాట్లాడినట్టుగానే ఇప్పుడు మనము చూసినట్టుగానే చంద్రుడు ఎలా అయిపోయినట్టే రక్తవర్ణం వలె అయిపోయాడు. అంటే క్రీస్తు ఒక రాకడ మరి త్వరలోనే ఉంది. మనము సూర్య చంద్రుల్ని మనం గమనిస్తే మరి ఈ రకంగా జరుగుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ మరి రెండో రాకడ త్వరలో ఉందని మనము తెలుసుకోవాలి. దేవుడికి మహిమ కలుగుగా. అదేవిధంగా ఆఖరి మాట మనం చదువుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండం అంటే 4వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే 4వ వచనంలో వచనంలో ఏం చెప్తాడంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రములైన ఆకాశ సైన్యంను చూచి మరల కొలవబడి నీ దేవుడైన యెహోవాకు నమస్కారము కిందను సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజించకుండునట్టు మీరు బహు జాగ్రత్త పడుడి. అంటే సూర్యుడిని చంద్రుణ్ణి మీరు ఏ వస్తువునైనా మీరు పూజించకూడదు, ఎందుకంటే బహు జాగ్రత్తగా ఉండండి అని దేవుడి యొక్క వాక్యము దేవుడు సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. దీని ప్రకారం ఏంటంటే అమావాస్య పుణ్యం ఎందుకంటే దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడానికి మనము చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా మరి యూదులకు మరి నిబంధన ఉంది కాబట్టి ఆ నిబంధన ప్రకారము ఈ అమావాస్య పండుగ అమావాస్య ప్రార్థన అనేది చేస్తారు. కాబట్టి దేవుడికి మహిమ కలుగుగాక. మనము దేవుడికి ప్రార్థించుకోవాలి. దేవుని యొక్క మరి రక్షించిన దానికి కృతజ్ఞత స్తుతులు చెప్పి మనము ప్రార్థించుకుంటూ ఉండాలి. దేవుడికి మహిమ కలుగుగాక. మరి కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, ప్రభువ, ఈ అమావాస్య పండుగను మరి అమావాస్య ప్రార్థనలు ఎందుకు చేస్తారు, మరి దాని గురించి వివరణగా ఇచ్చినందుకు, మీ జ్ఞానం ఇచ్చినందుకు మీకు 1000 కోట్ల స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన కుమారుడైన ప్రభా మరి యేసుక్రీస్తు వారు మరి రెండో రాకడలో రాబోతున్నారు ప్రభా. మేమంతా మరి రెండో రాకడలో మేము సిద్ధపడి ఆ గుంపులో మేము ఉండేటట్టు సహాయం చేయతండి. మరి అమావాస్య ప్రార్థనలో మరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చినందుకు నీకు 1000 కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నారు తండ్రి. మరి ప్రతి ఒక్క బిడ్డని మరి తట్టండి ప్రభు. మరి ప్రతి ఒక్క సమస్య నుంచి బయటపడేయమని అడుగుతున్నాం ప్రభు. మరి ఎట్లయితే మొట్టమొదటి నెలగా అనుకుంటారో ఆ రకంగానే మరి నేను ధ్యానించుకున్నందుకు అమావాస్య పుణ్యం గురించి కూడా మేము వాటి సాగిలపడకుండా నిన్ను ధ్యానించుకునేలాగా మరి సర్వ సృష్టికర్త అయిన నిన్ను ప్రభువా నేను ధ్యానించుకొని నీతో మరి వాక్యంలో ప్రభావం ముందుకెళ్ళేటట్టు ఇంకా జ్ఞానాన్ని పొందుకునేటట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు.